కటింగ్ చేసుకోవడానికని ఒక సెలూన్కి వెళ్ళాం. రెగ్యులర్గా వెళ్ళే సెలూన్ కాకుండా వేరే కొత్త సెలూన్కి వెళ్దామని కొత్త సెలూన్కి వెళ్ళాం. అయితే కొత్త సెలూన్కి వెళ్ళా, అక్కడికి వెళ్ళి ఒక పిక్చర్ చూపెట్టి ఇలా కటింగ్ చేయమని అడిగా. కటింగ్ చేయమని అడిగితే కటింగ్ చేశాడు. కటింగ్ బాగానే ఉంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, అతను కటింగ్ చేస్తూ కటింగ్ మధ్యలో ఇలా చేయాలి అలా చేయాలని కొన్ని టిప్స్ తీసుకున్నాడు నా దగ్గర. టిప్స్ తీసుకుంటూ కొత్తగా ట్రై చేస్తూ కటింగ్ చేశాడు. పాత సెలూన్ వాడు, కొత్త సెలూన్ వాడు ఇద్దరు చేసింది పెంట కటింగే, అది వేరే విషయం. కానీ ఇక్కడ నచ్చింది ఏంటంటే, మధ్యలో అడుగుతూ చేయడం వల్ల నాకు కూడా ఎందుకో చాలా బాగా అనిపించింది. ఏదో ఒక్కసారి వెళ్ళి సెలూన్లో ట్రై చేద్దాం అనుకున్నా నేను. ఇప్పుడు నాకు డైలీ అక్కడికే వెళ్ళాలని అనిపిస్తుంది. అంటే అలా నన్ను అలా మార్చుకున్నాడు అనమాట. అంటే నన్ను ఒక్కనే ఎలా మార్చుకుంటే డైలీ అలా ఎంతమందితో ఇంట్రాక్షన్ అయ్యి ఇలా మార్చుకుంటూ పోతే అతని బిజినెస్ చాలా ఎత్తుకెదుగుతుంది. ఇదే బిజినెస్ స్ట్రాటజీ. అంటే మనం చేసే పనిని ఇంట్రెస్టింగ్గా వేరే వాళ్ళకు అర్థమయ్యే విధంగా చేసినామనుకో ఖచ్చితంగా మన బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. ఫాలో చేసుకోండి, కలిసి గ్రో అవుతాం.